వెల్కమ్ టు వైబ్ న్యూస్. అల్లు అర్జున్ కేసు వివాదం కొనసాగుతున్న వేళ సిపి ఆనంద్ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ ఘటనపై ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసు సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సివి ఆనంద్ సెలవుపై విదేశాలకు పయనం అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. రేవతి విషాద ఘటనపై ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే సోమవారం ఈ పోలీస్ బాస్ అమెరికాకు బయలుదేరనుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ తాను ఏ తప్పు చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన సిపి ఆదివారం తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కొన్ని వీడియోలు విడుదల చేసి సంధ్య థియేటర్ ఘటనపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా సివి ఆనంద్ ను కొన్ని విషయాలు ప్రశ్నించగా నేషనల్ మీడియాను కొనేశారు. అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా? అందుకు మీతో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సివి ఆనంద్ పై అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. దాంతో దిగొచ్చిన ఐపీఎస్ సివి ఆనంద్ తమ మాటలు వెనక్కి తీసుకున్నారు. జాతీయ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ ఇలాంటి క్లిష్ట సమయంలో ఎందుకు సెలవు పెడుతున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ మేరకు ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బన్నీ బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించేందుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో సిపి ఆనంద్ విదేశాలకు వెళ్లనుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కేసును ఇలాగే కొనసాగిస్తారా, లేదంటే ఆయన తిరిగొచ్చే వరకు పెండింగ్ లో పెడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో సిపి ఆనంద్కు ఫుల్ రైట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆనంద్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఆసక్తి రేపుతుంది. అసెంబ్లీలోనూ సిపి తనకు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చారని సీఎం రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆనంద్ లీవ్ తీసుకోవడంతో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంకెవరికైనా ఈ కేసు బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే ఆయనే వచ్చే వరకు నెమ్మదిగా కొనసాగిస్తారా, లేదా కేసులో ఇంకేదైనా కోణం వెతుకుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.